హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ విజయశాంతి అఫీషియల్. ఈరోజు మీకు అందరికీ తెలిసిన ఒక చిన్న రెసిపీ చూపించబోతున్నాను. రోజ్ మిల్క్ సిరప్ చూపించబోతున్నాను. మీకు అందరికీ తెలిసిన రెసిపీయే. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో వీడియోలోకి వెళ్ళి చూద్దామా? కమాన్. ఇప్పుడు ఈ రోజ్ సిరప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను మీకు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఫ్రెష్ రోజ్ ఫ్లవర్స్ ఉంటే ఫ్రెష్ రోజ్ ఫ్లవర్స్ తీసుకోవచ్చు, లేదంటే మీరు ఈ పెటల్స్ ని ఎండబెట్టైనా తీసుకోవచ్చు, డ్రై పెటల్స్ అయినా తీసుకోవచ్చు. సో ఏదైనా తీసుకోవచ్చు, మీకు ఎటువంటి సిరప్ లో ఎటువంటి టేస్ట్ మార్పు రాదు. సో ఆ షుగర్ సిరప్ లో కొంచెం వెనిలా ఎసెన్స్, ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్ గా మనం సిరప్ లో, ఇది ఆప్షనల్ అండి, ఇదేంటంటే ఎలాచీ షుగర్ పౌడర్ ఆప్షనల్. ఇది ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ షుగర్ అంతా చేసేటప్పుడు ఫైనల్ టచ్ గా ఇది వేస్తాము. ఇది వేస్తే చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది, తాగేటప్పుడు కూడా మనకి గొంతుకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీని బేస్ తయారు చేసుకోవడానికి 1 గ్లాస్ షుగర్ కి 1 గ్లాస్ వాటర్. సో ఫైనల్ గా నిమ్మకాయ. ఈ నిమ్మకాయ ఎందుకంటే ఈ రోజ్ సిరప్ క్రిస్టలైజ్ కాకుండా, ఈ చక్కెర పాకం పైన లేయర్ గా ఫామ్ కాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. అందుకని కొద్దిగా ఒక ఫ్యూ డ్రాప్స్ నిమ్మకాయ యూజ్ చేసుకుంటే చాలు. ఇది ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మనం ఇప్పుడు రోజ్ సిరప్ తయారు చేసేసుకుందాం. ఇప్పుడు శుభ్రంగా రోజ్ పెటల్స్ని బాగా కడుక్కోవాలి. ఎందుకంటే ఆ రోజ్ పెటల్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయండి, అవన్నీ పోవడానికి శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రోజ్ పెటల్స్ని మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. వాటర్ ఏమి ఇంత క్వాంటిటీ అని లేదు, కొంచెం తక్కువ పోసుకుంటే ఏమవుతుందంటే మనకి ఆ షుగర్ సిరప్ తోటి యాడ్ చేసేటప్పుడు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అంతకుమించి ఏం లేదు, వాటర్ క్వాంటిటీ ఏం లేదు, కొంచెం తక్కువ పోసుకోవడమే మంచిది. ఇప్పుడు ఆ రోజ్ పెటల్స్ బాయిల్ అయ్యేవి ఏమైందంటే ఆ ఎసెన్స్ అంతా, రోజ్ పెటల్స్ కలర్ ఎసెన్స్ అంతా కూడా వాటర్లోకి నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే రోజ్ వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకుందాం, సో దట్ మిల్క్లోకి యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం రోజ్ సిరప్కి బేస్ తయారు చేసుకుందామండి. ఏం లేదండి, చక్కెర పాకం, 1 గ్లాస్కి షుగర్కి 1 గ్లాస్ వాటర్ వేసి తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆ షుగర్ సిరప్లో మనం ఏం చేసుకోవాలంటే ఒక ఫుల్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి, కానీ మరీ ఎక్కువ అయితే కొంచెం బాగుండదండి. అందువల్ల ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నిమ్మకాయ తీసుకొని కొంచెం పిండుకోవాలి. పుల్లగా అయితే ఉండదు, సిరప్ పుల్లగా అయితే ఉండదు, ఎందుకంటే అది క్రిస్టలైజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది, మీకు ముందుగానే చెప్పాను కదా. నెక్స్ట్ ఏం వేసుకోవాలి, ఎలైచీ షుగర్ పౌడర్ కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే బాగుంటుంది. దానిలో వేసుకున్న తర్వాత బాగా అది బాయిల్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ఫిల్టర్ చేసుకున్న రోజ్ వాటర్ని దానిలో మిక్స్ చేసేయడమే. సుత్తి కొట్టకుండా చెప్పేశానండి. నా వంటకాన్ని నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పుడు ఈ హోమ్ మేడ్ రోజ్ సిరప్ని మనం చల్లటి పారల్లో వేసి పిల్లలకు కలిపియచ్చండి. కాకపోతే కొంచెం చలికాలం నెమ్ము చేస్తుంది, కానీ ఎండాకాలంలో మటుకు చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా మనకి హోమ్ మేడ్ సిరప్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.